మిడ్మానేరు నిర్వాసితులను కదిలిస్తే చాలు వారి గుండె చెరువవుతోంది. కన్నీటి ధారణ ఆపటం ఎవరి తరం కావటం లేదు. మానేరు ముంపు గ్రామాల ప్రజలు అక్కడి నుండి తరలిపోయి 7 ఏళ్లవుతున్నా వారి ఆవేదన మాత్రం వర్ణనాతీతం. కరువు ఛాయలు రావటంతో మునిగిపోయిన ఆ గ్రామాలు ఇప్పుడు పైకి తేలటం, తమ ఊళ్ళు ఇళ్ళు ఎలా ఉన్నాయో చూసుకునేందుకు తరలి వస్తున్నారు జనం. మిడ్మానేరు నిర్వాసిత గ్రామాల నుండి టీవీ9 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఉత్తర తెలంగాణలో ప్రజల జీవధార మానేరు నది. సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఈ గోదావరి ఉపనది తెలంగాణ రైతుల పాలిట వరప్రదాయిని. ఈ నదిపై ఉన్న 3 ప్రాజెక్టుల్లో మిడ్ మానేరు అత్యంత కీలకం. మిడ్ మానేరు ద్వారా లక్షల ఎకరాలు, వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇదంతా ఒకవైపైతే ఇంకొక వైపు ఈ ప్రాజెక్టు ద్వారా 13 గ్రామాలు నీట మునగడం, ఆ గ్రామాల వారు ఎక్కడికక్కడ చెల్లాచెదరైపోవడం ఎంతమంది చూసుంటారు? ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. ఆ నిర్వాసితుల కన్నీటి కథ ఎంతమందికి తెలుసు? ఇలా ఎండాకాలం ప్రాజెక్టులో నీరు తగ్గిపోయిన తరువాత గ్రామాలు శిథిలాలుగా బయటపడుతూ ఉండడం చూసి వారి గుండె చెరువైపోతోంది. తాము నివసించిన గ్రామాలు ఇప్పుడు మోడువారిపోయి కనిపిస్తుంటే బాధితుల కళ్లల్లోంచి తన్నుకొస్తున్న కన్నీటిని ఆపడం ఏ ప్రాజెక్టు తరమూ కాదు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం కావాలంటే డబ్బులే ముఖ్యం కాదు. ఎంతోమంది త్యాగాలు చేస్తేనే సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయి. మిడ్మానేరు ప్రాజెక్టు కింద 13 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. గణనీయంగా నీటి మట్టం తగ్గిపోవడంతో గ్రామాల ఆనవాళ్లు బయటికొస్తున్నాయి. ఒక్కసారి నిర్వాసితుల గ్రామాల మట్టి వాసన ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన మిడ్ మానేరు పనులు దశల వారీగా వాయిదా పడుతూ వచ్చాయి. తెలంగాణ తొలి సర్కారొచ్చిన తరువాత నిర్వాసితులను ఆ 13 గ్రామాల నుంచి తరలించి వేరే దగ్గర పునరావాసం కల్పించారు. 2018లో ప్రాజెక్టు పూర్తయిన తరువాత అక్కడ అంతా నిర్మానుష్యం. క్రమంగా వర్షాలు కురవడం, ప్రాజెక్టులో నీరు నిండడం, గ్రామాలు కూడా నీట మునిగిపోవడం జరిగాయి. ఇప్పుడు మానేరు ప్రాజెక్టుకు కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. నీరు రోజురోజుకు తగ్గిపోతూ ఉండడం వల్ల ముంపుకు గురైన ఆ గ్రామాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న నిర్వాసితులు అక్కడికొచ్చి తమ ఇళ్లను చూసుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. పుట్టి పెరిగిన గ్రామాలను, తమ ఇంటి పరిసరాలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందంటున్నారు వారు. మా బాపు కట్టిన ఇల్లు ఇక గుర్తుకత్త మాట్లాడబుద్ధి అవుతలేదు ఇక నాకు. ఏడ్చుడే ఆ ఇళ్ళకి పోయిన సంధి మొత్తం ఏడ్చుడే. ఈ ఏడెంత సంధి ఇక్కడ ఉన్నంతసేపు నా కంటికి నీరు రాలేదు పాపం. ఆడికి పోయినామంటే ఇక రోజు మా బాపుని తలుసుకుంటా, ఈ భూములు తలుసుకుంటానే ఏడ్చుడు. మేము 10 ఎకరాలతో అన్ని భూమి పోయినప్పుడే ఇబ్బంది అనిపించింది. ఇక ఉన్న అన్ని రోజులు చేసుకొని బతికినాం. అది పోయింది. ఏమంటే నీళ్ళు వచ్చినాయో ఇక ఇక్కడికి వెళ్ళి ఉండాలి అనిపించలేదు. దమదమసి వచ్చింది కడుపులో. ఇండ్లను చూసి చూడాలి అని బాధ కొద్ది నిన్నటి సందే వచ్చి తయారై వస్తే నిన్న కొంచెం దూరం వస్తే మంది బాగుంటారు, తాగి తడుపుంటారు. వద్దు అంటే ఆయన మళ్ళీ వెనకకు మారిపోయి ఇలా పొద్దుగల 9 గంటలకే నీళ్ళు తీసుకొని వచ్చి కూలిపోయింది, సమానమైంది. ఇక ఆడ ఏం లేదు, ఆశ అనేది కనిపించకుండా ఒక్కటికొక్కటి ఏర్పడతలేదు, ఒకటికొక్కటి తెలుస్తలేదు, ఏమి ఏర్పడతలేదు. ఉన్న ఊరు నమ్ముకున్న భూమిని మిడ్మానేరు ప్రాజెక్టుకి ఇచ్చారు నిర్వాసితులు. బరువైన గుండెతో, తల్లడిల్ల మనసుతో ఈ గ్రామాన్ని ఖాళీ చేశారు. అరుక్కాడ ఆట, గుడికాడ పాట, చెట్టు కింద ముచ్చట్లతో పాత జ్ఞాపనాలు నెమరు వేసుకున్నారు. ఎటు చూసినా ఈ కూలిపోయిన ఇండ్లు, శిథిలావస్థలు చూస్తూ బోరున విలపిస్తున్నారు మిడ్మానేరు నిర్వాసితులు. మిడ్ మానేరు నిర్వాసితుల అవస్థలు, R&R ప్యాకేజీ అమలు, అందరికీ పునరావాసం వంటివి ఇంకా మిగిలే ఉన్నాయి. సుమారు దశాబ్దంన్నర కాలంగా ఈ గోడు నడుస్తూనే ఉంది. తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు బాధితులు. ఇక్కడ ఇళ్లను, తమ పరిస్థితిని చూసి స్పందించాలని కోరుతున్నారు. నాకు ఇక్కడ ఈ ఊళ్ళే 6 ఎకరాల అగ్రికల్చర్ భూమి ఉండే వాగాంచుకే ప్రతి సంవత్సరం 2 పంటలు వడ్లేళ్ళు. నాకు రోజు 10 రూపాయల కళ్ళు అమ్ముకొని ఇక్కడ నా వాళ్ళని సాదుకుంటూ, నాకు కావాల్సిన వాళ్ళకు ఆపద నుండి రక్షించుకుంటూ ఎంతోమందికి నేను మేలు చేసుకున్నా. అట్నే నా పల్లె కాపుల వద్ద నేను నా తల్లిదండ్రులు కానీ, నా తాత ముత్తాతలు కానీ వాళ్ళ దగ్గర మేము పెరిగినాం. వాళ్ళు ఈ పల్లె లేనిది, పల్లె కాపులు లేనిది మేము కూడా లేము. అటువంటి నీలోజుపాలను విడిచి
నిండా నీళ్ళలో మునిగిపోయిందని చూసి ఈ ప్రాజెక్టులో నీళ్ళని చూస్తే ఏడుపు కాకపోతే అదొక ఘోరమైన హృదయానికి బాగా అంటే విపరీతమైన బాధ కలుగుతుంది. కానీ విధిలేని పరిస్థితుల చేపట్టి 100 మందికి మేలు చేయాలని 10 మందికి అన్యాయమైన పర్వాలేదనే అదే ధోరణితోని మా ఊరు విడిచిపెట్టి మేము బయటకు వెళ్ళిపోయినాము. బ్యాక్ వాటర్ డ్యామ్లో ఉన్న వాటరు మాకు తేలిపోయినాయని చెప్పేసి తెలవడంతో చూడడానికి వచ్చినాం. మా ఇల్లును చూస్తే ఇక్కడ ఉన్న జ్ఞాపకాలు, ఇక్కడ ఉన్న అనుబంధాలు చాలా బాధాకరంగా అనిపిస్తున్నాయి. ఈ తేలిన గోడలు ఇవన్నీ చూస్తే మా పొలము, మా చేన్లు, ఇక్కడ ఉండే మా జామ చెట్టు ఉండే, ఇక్కడ చెట్టు కింద ఆడుకునే వాళ్ళం. ఇక్కడ ఏ నైట్ అయినా ఎప్పుడైనా కానీ ఇక్కడ రావి చెట్టు అని అంటే ఒక కన్నతల్లిలాగా ఇక్కడ ఎప్పుడు చూసినా ఏ నైట్ అయినా ఒక 2, 3, 10 మంది అట్లా ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇవి వాటర్ తేలినాయంటే మాకు చెప్పరాని దుఃఖం వస్తుంది. మాకు ఇక ఈ బాధ చెప్పలేము. మిడ్ మానేరు నిర్వాసితుల కథ ఎప్పటికీ ఎన్నటికీ తీరని ఒక వ్యధలా తయారైంది తప్ప ఏ పార్టీలు అధికారంలోకొచ్చినా చేసేదేం లేదనే నిర్లిప్తత ఇప్పుడీ ప్రాంతంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరొక వైపు కరువు తెచ్చిన కల్లోలం రాష్ట్ర రైతాంగాన్నంతా నీటి కోసం కేకలు పెట్టిస్తుంటే, ఇక్కడ కరువు తేల్చిన శిథిలాల్లో నిర్వాసితులు తమ గత జ్ఞాపకాలను వెతుక్కుంటున్నారు. మిడ్మానేరు ప్రాజెక్ట్ కంటే ముందు ఈ గ్రామాలు పంటలతో కలకలలాడేవి, జనంతో సందడిగా ఉండేది. ప్రాజెక్టు నిర్మాణం కారణంగా గ్రామాలన్నీ నీట మునిగిపోయాయి. ఇప్పుడు నీటి మట్టం తగ్గిపోవడంతో ఈ గ్రామాల ఆనవాళ్లు బయటికి వస్తున్నాయి. ఈ గ్రామాల్ని చూడడానికి పెద్ద సంఖ్యలో నిర్వాసులు తరలివస్తున్నారు. తాము నష్టపోయినప్పటికీ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన భావన ఈ నిర్వాసితులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 మిడ్మానేర్.